నమః శివాయ. ఓం నమః శివాయ. హిందూ ధర్మంలో శనిదేవుని అనుగ్రహం కోసం, జాతకంలోని శనిదోషాల నివారణ కోసం ఆచరించే వ్రతాలలో సప్త శనివార వ్రతం అత్యంత విశిష్టమైనది. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత ఇక్కడ ఉన్నాయి. 1. వ్రత ఉద్దేశ్యం. శని ప్రభావం వల్ల కలిగే కష్టాల నుండి విముక్తి పొందడానికి ఈ వ్రతాన్ని వరుసగా 7 శనివారాలు ఆచరిస్తారు. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని నడుస్తున్నవారు ఈ వ్రతం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయని నమ్ముతారు. 2. వ్రత ప్రాముఖ్యత. దోష నివారణ. జాతకంలో శనిగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కలిగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. క్రమశిక్షణ. శనిదేవుడు న్యాయాధికారి. ఈ వ్రతాన్ని కఠిన నియమాలతో ఆచరించడం ద్వారా మనిషిలో క్రమశిక్షణ, ఓర్పు పెరుగుతాయి. మనోధైర్యం. అనుకోకుండా ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తి లభిస్తుంది. ఆచరించే విధానం క్లుప్తంగా. శుచిత్వం. శనివారం ఉదయమే తలస్నానం చేసి నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. దీపారాధన. నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని గాయత్రీ మంత్రాన్ని లేదా ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ప్రసాదం. నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలను లేదా నల్లటి శనగలను నైవేద్యంగా సమర్పించాలి. దానం. ఈ రోజున పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు, ముఖ్యంగా నలుపు రంగు దానం చేయడం వల్ల వ్రత ఫలితం రెట్టింపవుతుంది. నియమాలు. ఈ 7 శనివారాలు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, ఇతరులను దూషించడం వంటివి చేయకుండా సాత్విక జీవనం గడపాలి. నిరుపేదలకు, వికలాంగులకు సహాయం చేయడం శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన పని. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తిచేస్తే శనిదేవుని అనుగ్రహంతో పాటు జీవితంలో స్థిరత్వం లభిస్తుందని భక్తుల నమ్మకం.